చేసినటువంటి వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వారికి స్వాగతం పలుకుతున్నాం. అదే ఈ జిల్లా వాసులు కూడా స్వాగతం పలుకుతున్నాం. రాయలసీమ విషయం మీద నవల కథ మీద చర్చ జరుగుతూ ఉంది. నుంచి ఈరోజు కథ గురించి ఒక సమాలోచన మనం చేయబోతున్నాం. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిగా సదాశివరెడ్డి గారికి వేదికకి ఆహ్వానిస్తున్నాం. సదాశివరెడ్డి సార్ గారు వేదికకి కావాల్సిందిగా కోరుతున్నాం. దీనికి సెషన్స్ ఉన్న అధ్యక్షుడు మారారెడ్డి దయచేసి కొంత చిన్న పొరపాటు జరిగినాయి కాబట్టి అధ్యక్షుడు సదాశివరెడ్డి గారే కొనసాగుతారు. సదాశివుడికి తప్పట్లతో మన అక్కడ మామూలు కాబట్టి చాలా కష్టము తప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. అదేవిధంగా మన ముఖ్యంగా ఈనాటి సమావేశంలో రాజకీయ నాయకులు వచ్చినారు. అదేవిధంగా ఆయన ప్రొఫెసర్ అయినప్పటికీ కూడా ఒక ఆలోచన భావజాలాన్ని కూడా ఆయన ప్రతినిధి. వారు కూడా ఈ రాయలసీమ నీళ్ళ కోసం పరితపించినటువంటి ప్రొఫెసర్ మురళీధర సార్ కూడా వేడి మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారు కూడా రావాల్సిన అవసరం ఉంది. వారి యొక్క సేవలు రాయలసీమకు మరింత అవసరము. వారు మాట్లాడడం వినిపిస్తుంది. అదేవిధంగా వేదికకి మొదటి సెషన్ అయినటువంటి సమావేశానికి మా గురువు గారు బండినాథస్వామి గారికి వేదికకి రావాల్సిన కోరుతున్నాం. టీవీ గారు బండినాథస్వామి గారు దాని వలసగా కోరుతున్నాం. వేదికకి బండినాథస్వామి గారు రావాలా, గొడ్డు వీడు ఉంది, బండి ఆడు ఉంది, అటాచ్ కావాలా, కనెక్ట్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రెడ్డి సార్ తప్పని కూడా నేనేటి సమావేశము మొదటి సమావేశం మనం అనుకున్న దానికంటే విజయవంతమైందని చెప్పి చాలా మంది ఫోన్లు చేసి రాని వాళ్ళు ముఖ్యంగా శాంతి చాలా ఫోన్ చేశాడు. అదే నేను బాగా కాలు ఆయన మోకాలు చిప్పలు తీసేశారు. వాళ్ళు సర్జరీ చేసుకున్నారు ఆయన. కాబట్టి ఆయన చాలా బాధపడుతూ కూడా చెప్పడం జరిగింది. అంటే చాలా మంది మిత్రులు కూడా చెప్పారు. చాలా మంది న్యూస్ పేపర్లు చూసి వాళ్ళు మళ్ళీ కట్ చేసి వాట్సాప్లో మనకి పెడుతున్నారు. వాళ్ళు కూడా చాలా సంతోషం. చాలా మంది మాట్లాడుతూ చర్చ జరుగుతుంది బయట కూడా. ఈరోజు రచయితలు మేధావులు తెలుసుకున్నారు. వీళ్ళంతా ఈ రాయలసీమ కోసం ఏదో పనిచేస్తారంట అనేది వాయిస్ అనేది మొదటి రోజే మనకు వినిపించింది. స్పష్టంగా చెప్తున్నాం. విలేకరులు కొంతమంది ఫోన్ చేసి అడిగితే నేను స్పష్టంగా చెప్పాయా వ్యక్తిగతంగా ఏ వ్యక్తికి రాజకీయ సంబంధం ఉండొచ్చు. మేబీ ఆ తెలుగుదేశంగా వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ ఇంకోటి అది వేరే విషయం, వ్యక్తిగత విషయం. కానీ ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ ఒకటే మాట, రాయలసీమలో నీళ్లు రావాలి, ఈ రైతుల ఆత్మహత్యలు తగ్గిపోవాలి, ఈ వలసలు ఆగిపోవాలి, ఈ అన్యాయ నిర్ణయాలు పరిస్థితులు అనే విషయం మీద అందరికీ ఒకటి ఏకప్రాయం ఉంది. మేము ఏ పార్టీని సమర్థించాము, ఏ పార్టీని విమర్శించాము. అధికార పక్షంలో ఉంటే అసెంబ్లీలో మాట్లాడండి, ప్రతిపక్షంలో ఉంటే ప్రజలపై మాట్లాడండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప మాకు ఎవరితో గొడవ లేదు, ఎవరితో తిట్లు ఇవ్వండి, దయచేసి మీ విలేకరులు దయచేసి రండి అని చెప్పి కొన్ని పద్ధతులు ఫోన్ చేస్తే అదే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి నేను అదే విషయంలో వాళ్ళు కూడా మాట్లాడింది. యాక్చువల్ కాలశ్రీనివాసం వచ్చినా అందుబాటు ఏది వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయలేదు. కాబట్టి మనం కాబట్టి ఈ రోజు సమావేశాన్ని ప్రారంభించుకున్నాం. యాక్చువల్గా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నిజంగా మంత్రి కృష్ణమోహన్ గారిని, అదేవిధంగా మన మిత్రులు ఈరోజు కూడా ఇద్దరు మిత్రులు వచ్చారు కొత్తూరు నుంచి, కడప నుంచి. వాళ్ళు కూడా నిజంగా సంఘీభావం ప్రకటిస్తూ మనమంతా రాయలసీమ కోసం, రాయలసీమ వీళ్ళ కోసం ప్రజల ఆకాంక్షలు పనిచేయాల్సిన అవసరం కాబట్టి వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మొదటి సమావేశాన్ని మనం ప్రారంభించుకున్నాం. అన్నమ్మ గారి పాటతో మన సమావేశాన్ని ప్రారంభించుకుంటూ అధ్యక్షుల వారికి మైక్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మనం చేసేది ఏమంటే సెషన్స్ అధ్యక్షులు మార్చకండి. నేను ఆర్గనైజ్ పరంగా ఉప్పు కావాలి నీళ్ళు కావాలో కింద తిరుగుతుంటాను. మైక్ తీసుకొని అధ్యక్షులు మాత్రం ఎవరు మార్చద్దండి. సదాశివరెడ్డి గారు, మురళీధర్ గారు వాళ్ళు ప్రొఫెసర్లు అయినా చాలా మంది పిహెచ్డీలు ఇస్తున్నా వాళ్ళ పిల్లలు మాదిరిగా కింద కూర్చొని పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు గౌరవించుకోవడం మన ఆన్వాయితీ భావిస్తూ అన్నమ్మ గారిని వేదిక మీదకి వచ్చి పాల్గొనవలసిగా వారిని కోరుతున్నాం. సారీ ఏమనుకోదండి, పొరపాటు జరిగినాయి, అందించారు మమ్మల్ని. థ్యాంక్ యూ.